తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారుల్ని బాహ్య ప్రపంచానికి చూపించాలని, వారికి వారి కుటుంబానికి ఒక మంచి మధుర జ్ఞాపకాన్ని భద్రపరచాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కళాభిషేక ప్రయాణం విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. మరి పెద్దలు తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులైనటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారి ఇంటి వద్ద ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ సంగీత సహకారం అందిస్తున్నటువంటి ముంతా లక్ష్మణరావు గారికి, మరి ప్రస్తుత కళారంగంలో విశేషంగా తన ప్రదర్శనలు ఇస్తూ నిరంతరము ఈ కళారంగంలోనే సేవ చేస్తున్నటువంటి మంచి పేరు సంపాదించుకున్నటువంటి కళాకారుడు మన ముందున్నారు. వారెవరో మీరే చూస్తారు. మరి వారి స్వీయ పరిచయం ద్వారా మీ ముందుకు తీసుకొస్తాం. మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారులను ఆదరించి అవసరమైన చోట అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మరి ఒక 3 సంవత్సరాల క్రితం సార్ మిమ్మల్ని ఇక్కడే చూశాను, మధ్య గ్రామంలోనే. సార్ ఒక వీడియో షూటింగ్ చేస్తున్నప్పుడు మీరు వచ్చి అట్లా మెరుపు తీగలాగా వెళ్ళిపోయారు. మరి ఈరోజు ప్రత్యక్షంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి అవకాశం మాకు కలిగింది. అయ్యా నమస్కారం. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని ఒక 2 ముక్కల్లో. అయ్యా ముందుగా తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ వారికి మా ధన్యవాదములు. ఎందుకంటే రాష్ట్రం అంతా తిరుగుతూ మాలాంటి కళాకారులు ఎంతోమందిని ప్రజలకు అందరికి కూడా మా యొక్క ప్రదర్శనలందరినీ కూడా మీరు చూపిస్తున్నారు. నిజంగా ముందుగా మీకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే సార్, నా పేరు తాలాడ నరసింహనాయుడు. మాది విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం అర్చుకునిపాలెం విలేజ్. అలాగే మా నాన్నగారి పేరు తాలాడ సూర్యనారాయణ, మా అమ్మగారు నారాయణమ్మ గారు. అలాగే మేము 3 అన్నదమ్ములను. మా అన్నయ్య పేరు తాలాడ సూరప్పుడు, మా బ్రదరు చిన్న అబ్బాయి రామకృష్ణ, అలాగే 3 అక్క చెల్లెలు మాకు తోడ. అలాగే మా ఫ్యామిలీ అంతా కూడా ఎంప్లాయీస్. మా తమ్ముడు టీచరు, అలాగే మా మరదలు కూడా టీచరు, మా అల్లుడు బ్యాంకు ఎంప్లాయ్, మా బామర్ది బ్యాంకులో ఎంప్లాయ్. అందరూ కూడా అయితే ఈ ఫీల్డ్లోకి రావడానికి నన్ను కొన్ని రోజులు వాళ్ళు మాట్లాడదాం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనో ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కో గజానన మహర్నిశో అలే తముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి మంచి ప్రార్థనా గీతంతో మన కార్యక్రమం మొదలైంది. మరి మీ తొలి పలుకుల్లోనే మీరు బాగా స్థిరపడినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి కళాకారుడు సార్. అవును సార్. ఏ రకంగా ఈ కళారంగం పైన మక్కువ పెరిగిందంటారు? సరే, నేనైతే ఈ కళారంగంలో కొన్ని నాటకాలు చూసి ఈ రోజుల్లో నాటకాలు ఎవరు చూస్తారనే స్థితిలో నా మైండ్ ఉండేది సార్. అవునవును. మా మామయ్య గారు, మా మేనత్త గారు అబ్బాయి ఫస్ట్ టాపర్ చంద్రడేశ్వర్ సార్. పేరు సార్? తాలాడ మొకర సత్యనారాయణ. మొకర సత్యనారాయణ గారు రాష్ట్రంలోనే పిల్లలన్నీ కూడా నాటకాలు ఆడుతున్నారు. అయితే తన ద్వారా నేను నాటక రంగ ప్రవేశం అంటే, నేను విజయనగరం ఒక వ్యాపారం నిమిత్తం వెళ్ళాను సార్. వెళ్తే విజయనగరం జిల్లాలో నల్లమారమ్మ గుడి దగ్గర ఈ మలకారెడ్డి గారి నాటకం ఆ రోజు ప్రదర్శన జరుగుతుంది.
జరిగితే ఈయన ఏం చేసి నాకు ఫోన్ చేశాడు. నేను కారులో వెళ్తే నేను కూడా వచ్చేస్తాను, నా సీన్ అయిపోయింది, వచ్చి రమ్మని. అప్పుడు నేను ఆయన తీసుకురావడం కోసం వెళ్ళాను సార్. నేను వెళ్తే అప్పుడే ఈయన సీన్ అయిపోయింది, మల్కారెడ్డి గారు వస్తుందన్నమాట. అప్పుడు ఆయన మాల్లో ఉన్నారు. చూసి ఆయన చూడగానే జనాల్లో రెస్పాన్స్ చూస్తే నాకు ఎక్కడ లేని నాటక రంగంలో కూడా ఎంత కళాభిమానులు ఉన్నారా అని అనిపించింది. గౌరవ మర్యాదలు ఉన్నాయా అని చెప్పి నేను నా మనసులో థాట్ అనిపించింది సార్. అనిపించిన మరుసటి రోజే నేను ఇలా చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనతో మా మామయ్య గారితో చెప్తే, ఇక్కడ దేవుళ్ళ గురువు గారు అని విజయనగరంలో చాలా పెద్ద ఆయన, 90 సంవత్సరాల దగ్గర ఉంటాయి. ఆ మహానుభావుడి దగ్గరికి వెంటనే ఆ ఉదయాన్నే లేచి మేము వెళ్ళడం జరిగిందండి. వెళ్ళిన తడువునే అంటే నాకు ఇష్టదైన అనంత పద్మనాభ స్వామి ఆయన మనసులో అనుకుని నేను వెళ్ళాను. ఆయన కూడా నేను వెళ్ళినట్టునే ఇలాంటి అబ్బాయి తయారవుతారంటే నేను రెడీ అని చెప్పి వెంటనే వెనకాల బయలుదేరి వచ్చేసారు సార్. ఇంకేం మాట్లాడలేదు, వెంటనే నా వెంట బయలుదేరి వచ్చేయడం. ఒక 6 నెలల పాటు నా దగ్గర ఉంచుకున్నాను. మా ఇంట్లోనే 6 నెలల పాటు నా ఇంట్లో ఉంచుకొని పగలంతా వ్యాపారం చేస్తూ సాయంత్రం వెళ్ళి పడుకోవడం, తెల్లవారుజామున లేచి పాడడం. మహానుభావుడు ఏ ముహూర్తాన్ని అయితే ఈ కళారంగంలో అక్షరం దిద్దించారో ఆ రోజు నుంచి కూడా నేను ప్రదర్శన చేసిన ప్రతి దగ్గర కూడా ఈ రోజు నాటకం ఎలా అయిందా అనే ప్రారం లేకుండా ఇంకా అంచెలంచెలుగా అలా 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 ఆయన చెప్పింది ఏందో నేను చేసింది ఏందో అలా వెంటనే ఒక పద్యం ఒక రోజులో సెట్ అలా అయిపోయింది అనమాట. భగవంతుడు అలా కలం తల్లిని అలా ముందే తీసుకెళ్ళింది. అయితే గురుగారికి నాకు హరిశ్చంద్ర పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత చేతులు బాగా ముసలి అయిపోయారు కదా, చేతులు కొంచెం తిరగకపోవడం, సహకరించకపోవడం చేస్తే అప్పుడు విజయనగరంలో మురళీ గారని నిజంగా ఆయన కూడా మంచి సంగీత విద్వాంసులు. అయితే ఆయనకి నన్ను గురువుగారు అప్పచెప్పడం జరిగింది. నేను తయారు చేశాను అబ్బాయిని, మీరు కొంచెం ఇంకా మెరుగులు దిద్దండి అని చెప్పి ఈయన హరిశ్చంద్ర పాత్రకు మెరుగులు దిద్దడం, ఆయన ద్వారా తద్వారా రాష్ట్రం అంతా కూడా నాటకాలు ఎక్కడ ఏ స్టేజ్కి వెళ్ళానో మళ్ళీ స్టేజ్ నాకు రిపీట్ రావడం, ఆ పక్క విలేజ్లు రావడం చక్కగా ఇప్పుడు అది జరిగింది సార్. మొన్న ఇది కదిరి తిరునాళ్ళు సార్ లక్ష్మీనరసింహస్వామి కాదిరి లక్ష్మీనరసింహస్వామి గారి తిరునాళ్ళలో కూడా మీరు వచ్చి ప్రదర్శన చేసినారని తెలుసు. అవును సార్. డ్రామాల నాగప్ప గారని మాకు బాగా సన్నిహితులు సార్. ఏమి పాడాడు సార్ ఆయన, అబ్బా బాబా అని చెప్పి ఫోన్లు చేసి నన్ను అడుగు వారి యొక్క స్పందన తెలియజేస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపించింది. మా ప్రేక్షకుల కోసం మీరు నేర్చుకున్నటువంటి హరిశ్చంద్ర ఘట్టం నుంచి ఒక మంచి చంద్రమతి నా కొడుకు చనిపోయినాడని చెప్పేటప్పుడు నాకు సంబంధం లేదనే స్థితిలో నేను ఒక పక్కన ఉంటాను సార్. ఒక పినుబాముచే నా కొడుకుని సాగు సంభవించిందని చెప్పగానే నా హృదయం ద్రవించి ఏదో తెలియని ఫీలింగ్ సార్. ఇక్కడ ఉన్నామంటే ఆ ఫీల్ రాదు, స్టేజ్ మీద ఉంటే ఏదో ఆ తెలియని ఫీల్. ఆ ఫీలింగ్ చూసి అలా చూడంగానే కొడుకు చనిపోయి ఉంటాడు, ఇవన్న మాటకి నా వస్తూ ఇవ్వండి ఏమిది ఈ మానవుని చూచినప్పుడు నుండి నా హృదయం ఆ కారణముగా దుఃఖ సంకులం మొక్క విశేషించి అలివేలి నోట భజయించడు ఎలివేని నోట వచయించడు ఒక్కొక్క మాట ఆయుధమై శిలాబుదిగాచడు నాడు మానస యమ మాట పొందుకయో యమ మాట పొందుకయో ఎల్గు తరంగును దెంత మెల్లా
అనరాదు కానీ ఊహించెను చంద్రమతి సతీమణి అని నేననరాదు కానీ చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ఆ విషాదకరమైనటువంటి అనుమానంగా సార్ తనలో తాను బాధపడేటటువంటి ఆ పద్యాన్ని హరిశ్చంద్రుడు సార్ చాలా చక్కగా చదివి వినిపించారు. థ్యాంక్ యూ సార్. మరి మీరు ఇప్పటి వరకు ఏ పాత్రలు నేర్చుకున్నారంటారు? సార్ నేను ఫస్ట్ నేర్చుకున్నది హరిశ్చంద్ర సార్. సత్య హరిశ్చంద్ర తర్వాత త్రోట్ సార్ మొత్తం ఎంటైరా? లేదు సార్, అంటే త్రోట్ నేర్చుకుందాం అంటే మా గురుగారు ఏం చెప్పారంటే ఎట్టి పరిస్థితుల్లో త్రోట్ అవ్వద్దు, ఎందుకంటే నీకు వాయిస్ ఉంది, పాట ఉంది, స్కిల్ ఉంది, వ్యాసం ఉంది. త్రోట్ ఫస్ట్ స్టాప్కి వెళ్ళామంటే ఇంకా ఫస్ట్ స్టాప్లో మనం ఉండిపోతాం. మా ప్రాంతం తయారు అందరూ కూడా పెద్ద హరిశ్చంద్ర ఎవరు అటుపక్క వెళ్ళాలంటే ఈ త్రోట్ ఫస్ట్ స్టాప్ పెడుతున్నారు, వద్దులే అని చెప్పేసారు నా గురు మురళి గారు. దాని మీద నేను ఫస్ట్ స్టాప్కి వెళ్ళలేదు సార్. దాని తర్వాత మా పూర్తిగా మనసు పెట్టి అర్జున పాత్ర కేవలం కాడ్సీను వారణాసి. అవును సార్. దాని తర్వాత ఆ వేషం తర్వాత అర్జునుడు సార్. అర్జునుడు ఓన్లీ గయోపాక్షణ అర్జునుడు యుద్ధ సీన్ వరకు సొంత బాణీలో గురుగారు మురళి గురువు గారే నన్ను చేశారు సార్. మంచి ట్యూన్లు ఇస్తూ ఆ పద్య పంపకం కానీ డైలాగ్ డెలివరీ కానీ మొత్తం ఆయన సంరక్షణలోనే పూర్తిగా నన్ను తయారు చేశారు సార్. ఈరోజు అర్జునుడిగా కూడా రాష్ట్రంలో ఎక్కడ ఆడినా మంచి రెస్పాన్స్. మరి ఒక మంచి పద్యాన్ని మేఘాతరం నుంచి సార్ తప్పకుండా. మీ ప్రేక్షకుల కోరిక మేరకు, పెద్దల కోరిక మేరకు అల్లుడారమ్మని పద్యం చదివి. బావా, మీరు చేయు ఘనకార్యములు ఒక్కొక్కటిగా తెలిపేదను, సావధానముగా ఆ కర్ణమును బావా. మామను పట్టి సంపదలమా జలకేలి సవరించు బాబా, జలకేలి సవరించు జవరాల పోకల నెత్తుకుపోయి చెట్లెక్కగలమా. మిసిలి ముక్కలు తెచ్చి మింగగలమా. గొల్ల బొట్టల కూడి బావా, మీరు చేయు మరొక ఘనకార్యమయ్యా. గొల్ల బొట్టల కూడి కోల చేకొని హాయ్ 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 అని కదుపులనే బుదో కాయగలవా. తల్లిదండ్రులు పరుల తీదల్చు కన్యలో బలిమి తెచ్చి భార్యగా బడయగలవా. దుస్తులను మంగ వీరుల దోబగలవా. అనబరాదుల నందివా
చాలా సంతోషం సార్. ఎంత బాగా అసలు ఏమాత్రము గాత్రములో ఒరిపిడి లేకుండా ఏమాత్రం ఇబ్బంది పడకుండా మీరు పాడుతున్నారంటే మీరు కూడా చాలా కఠోర సాధన చేసింటారు అనిపిస్తుంది మాకు. సార్ రాత్రి పగలనకుండా గురుగారు ఏ టైంలో ఉంటే ఆ టైంలో వచ్చి పాడించేవారు. తెల్లవారుజామున పాడితే బాగుంటుందని చెప్పి 3 గంటల మంది తెల్లవారు 7 గంటల వరకు పాడించేవారండి. నువ్వు ఎలా పాడితే అలా పాడు, ఎలా అరిస్తే అలా అరవమని చెప్పి. సార్ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి సార్. చిన్న హార్మోనిస్ట్ అయినా ఒక బొబ్బుల దగ్గర పారాదని సత్యనారాయణ సార్, పారాది సత్యనారాయణ నిన్న కలిసినట్లున్నాం మేము సార్. నిజంగా ఆయన కృషి చెప్పలేను సార్. నా కరోనా టైంలో సార్ ఎవరు బయటకు కదలకున్న టైంలో ఆయన వచ్చి ఇక్కడ చివరి ఒక ఆశ్రమం ఉంది సార్ మధ్య అవతల. ఆ ఆశ్రమం ఎక్కడ పాడితే ఊరుకోవట్లేదు. ఆ ఆశ్రమంలో బాక్స్ పెట్టి అక్కడ తెల్లవారుల వరకు ప్రాక్టీస్ ఎప్పుడంటే అప్పుడు పాపం నన్ను బాగా సానపట్టారు సార్. మరి వారికి కూడా కళాభివందనాలు సార్. నిజంగా తప్పకుండా సార్. వారికి కూడా ఇట్లాంటి మీలాంటి వాళ్ళు ఎదుగుతున్నారంటే ఏదో రకంగా వాళ్ళు సహకరించినారు. అవును సార్ తప్పకుండా. పెద్ద ఆర్టిస్టులు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు. అంటే ఈ చిన్న ఆర్టిస్ట్ అయ్యుండి కూడా నన్ను ఈ మొలకారెడ్డి బాణీలు అవలేలుగా వాయించాడు సార్ ఆయన. ఈ బంగారు కొండ లోహితాశ నీవెందున్నావు తండ్రి, నీవెందున్నావు బంగారు కొండ నిండుగా జీవించు నూరేళ్ళుగా బంగారు కొండ నిండుగా జీవించు నూరేళ్ళుగా నీ తండ్రి కష్టాలు లేదు రాకుండా బంగారు కొండ. కష్టాల కడలిలోనైనా కలనైన కష్టాల కడలిలోనైనా కలనైన కష్టాల కడలిలోనైనా ఘన సౌఖ్యములందుకొను వేళనైనా నీ నీతి నీ జాతి మరువంగబోదు, నీ నీతి నీ జాతి మరువంగబోదు బంగారు కొండ నిండుగా జీవించిన ఆకలియను వారి కన్నుము పెట్టు, ఆకలియను వారి కన్నుము పెట్టు, ఈ నీతిని నాకు నా మీద పెట్టు. ఆకలియను వారి కన్నుము పెట్టు, ఈ నీతిని నాకు నా మీద పెట్టు. బంగారు కొండ నిండుగా జీవించు నూరేళ్ళు లేదా బంగారు కొండ శుభే నూరేళ్ళు నిండా నీకు నూరేళ్ళు నిండా నీకు నూరేళ్ళు నిండా నిండుగా జీవించు నిండుగా జీవించు నిండుగా జీవించు. ఈ పాటలు నేను నిజంగా ఆయనే ఈరోజు కళ్ళు మూసుకొని పాడేస్తానంటే ఆయన చేసిన సాధన ఆయన చెప్పిన మంచి వాయిస్ అయింది. అయితే ఆయనకి నేను రుణపడి ఉంటాను. ఆయనకి ఎన్ని సేవలు చేసినా తక్కువే. అయితే ఎన్నిసార్లు చెప్పినా రాకుండా
ఆ ఊరు ఈ ఊరు తిరిగిస్తుంటారు సార్. అవునులేండి. ఆ దగ్గరే పెట్టుకొని నేను చూసుకుందాం అనుకున్నాను ఆయన. ఆ. ఇప్పుడు నిజంగా ఆయన కూడా మరొకసారి ప్రత్యక్ష ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు. ఈ కళా ఛానల్ ఇచ్చి. మరి మీరు ఈ మధ్య కేవలము హరిశ్చంద్రుడు అర్జునుడే కాకుండా భవానీ కూడా పాడుతున్నారని తెలుసు. సార్ భవానీ కూడా ఈ మధ్య కాలంలో మంచి మంచి తక్కువ టైంలో దానికి పునాది వేసి నాంది పలికిన ముంత లక్షణ గురుగారు. అలాగే ఎక్కడ అక్షరం తప్పు లేకుండా ప్రతి పదానికి కూడా అర్థం ఏంటని చెప్పింది మా బాలుగురు గారికి, సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే మా గురుగారు ముంత లక్ష్మణరావు గారు బాణీలు. చక్కగా ఇద్దరు నన్ను ఎంతో టైం వెచ్చింది సార్. మెయిన్ సార్ డబ్బుల విషయం పక్కన పెడితే అసలు నాకు ఈ పాత్ర నేర్చుకునేటప్పుడు సార్ ఎంత టైం పట్టిందంటే నేను ఇన్ని రోజులైతే ఏ పాత్ర నేర్చుకోలేనేమో అనిపిస్తుంది. గురుగారు అలాగే, బాలగురుగారు అలాగే, ఏ ఒక్క అక్షరం మిస్ అయినా అది అన్ను పాడుతున్న మధ్యలో ఆపి కూడా అది తప్పు పాడు. ఈ రోజు వరకు కూడా భవానీ అంటే అట్లాంటి గురువులు తక్కువే ఉంటారు. చాలా తక్కువ. ఏదో పట్టుకుంటాం పాడండి అనే వాళ్ళు ఉంటారు, నేర్పించేస్తాం అయిపోయింది డబ్బులు ఇచ్చేసాం అంతే అంతే అంతే. కానీ ఇలాంటి గురువులు దొరకడం అక్షరాలు భాష అవన్నీ నేర్పించడం నా అదృష్టం సార్. అక్షరాలు ఏ విధంగా పలకాలనేటువంటిది, ఎక్కడ ఆపాలనేటువంటిది చెప్పడం కొంతమంది గురువులనే చూస్తున్నాను నేను. అక్షరం ఎలా పలకాలి అని చెప్పే గురువులు ఎవరు నేనేమో చూడలేదు. లేరు. అయితే నేర్పించడం మా మురళీ గురుగారు నేర్పించారు. కానీ ఈ బాణీలకు వచ్చేసరికి, చింతామణి బాణీలకు వచ్చేసరికి గురుగారు మంచి అనుభవం, దానితో అక్షరపటత్వం ఆయనకు ఉండడం నేను అదృష్టవంతుని సార్ నిజంగా. అతి తక్కువ టైంలో భవానీ నేను తక్కువ చిన్న 4-5 నాటకాలు ఆడాను. అందరూ కూడా భవానీ ఫస్ట్ అంటున్నారు. హరిశ్చంద్ర ఎన్న అన్నారు సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా? సార్ హరిశ్చంద్ర అంటే నాకు అంత గుర్తులేదు, ఒక 300-400 ఆడుంటానేమో సార్. 300-400. మీరు మొదలు పెట్టినది తక్కువ కాలంలో, ఈ మధ్యనే కదా? తక్కువ కాలం సార్. అబ్బా అంటే ఒక 4-5 ఎవరెవరి దగ్గర అన్నారంటారు సార్? హరిశ్చంద్ర కాంబినేషన్ అంటే సార్ పేరున్నటువంటి నేను హరిశ్చంద్రలో ఎంత వేరంగా లైన్ అయ్యానంటే సార్, పెద్దల కందుల గున్నేశ్వర గారు సార్. ఆయన కృషి అనలేనిది. ఈ రోజు కూడా ఆయనకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఆయన నటన చూస్తే పక్క నుండి ఎలాంటి యాక్టర్ గా నటన వస్తుంది సార్. ఆయన తెప్పించేస్తారు. నటన అట్లే ఉంటుంది. ఆయన ఎలా పాడాలి, ఎలా మనం యాక్ట్ చేయాలి, దాంతో పాటు ఎలా కళాకారుడు ఉండాలి, కళాకారుడు ఎలా నడుచుకోవాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అని నేర్పించిన మహానుభావుడు సార్ ఆయన. నిజంగా ఆయన ఎంత చేసినాక ఆయన కూడా రుణపడి ప్రాంతం అంతా ఆయన పొగుడుతుంది సార్. సార్ మరి అలాంటి పెద్దోళ్ళతో నేను నా పరిచయం అయ్యాను, వాళ్ళకు సహాయం చేశారు కాబట్టి నేను అతి తక్కువ టైంలో సార్. ఇప్పుడు మహానుభావులు ఇప్పుడే నాకు ఎప్పుడు చెప్తుంటారు, ఎవరో మన ఏలూరు పైటరాజు గారు, 30 ఏళ్ళు నేను సాధన చేశానని. 30 ఏళ్ళు సాధన చేస్తే మీ నాటక రంగంలో ఉండలేము సార్. అదే కదా, అంత ఓపిక మాకు ఎక్కడ సార్, కుర్రోళ్ళం కదా. అంటే అలాంటి మహానుభావులు అందరూ కూడా నీ వాయిస్ బాగుంది, నువ్వు ఇటు పరిస్థితులు వదలొద్దు, ప్రాక్టీస్ చేయని చెప్పడం వల్ల నేను ఈ నాటక రంగంలో కొంచెం ఎర్లీగానే, అంటే నేను ఎంత తీసుకుంటున్నాను అనేది బయటకు చెప్పకూడదు, పర్వాలేదు నా ఖర్చుల వరకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతున్నాం సార్. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము నాటకాలు మేము డబ్బులు పెట్టుకుని ఆడేవారు, ఈ రోజుకి మీ కిరాయిలు మాకు వస్తున్నాయి అంటున్నారు. లేదు, భగవంతుడు అనంత పద్మనాభ దేవాలు నా ఖర్చుల వరకు అలా ఉడ్డెక్కిపోతే నాటకాలు ఆడాను. చంద్రమతుల పేర్లు చంద్రమతులు సార్, చంద్రమతులు కేవీ పద్మావతి ఎక్కువ ఆడాను సార్. అలాగే కిలారి లక్ష్మి గారు, అలాగే రత్నశ్రీ గారు, అలాగే నెల్లూరు భానుమతి గారు, అలాగే కళ్యాణి గారు, అలాగే కళావతి గారితో కూడా వనజమ్మ గారు, వనజమ్మ గారు అనంతపురం జిల్లా వనజమ్మ గారు. అటుపక్క సుహాసిని, వాళ్ళ చెల్లెలు 3 సార్. వాళ్ళతో కూడా నేను అనిత కుమార్ గారు, అనంతపురం జిల్లా కర్నూలు, కడప, నెల్లూరు ఆ ఏరియాలో ఎంతమంది చంద్రమంతులు అంతమందితో. అసలైన ప్రయాణం ఎప్పుడు మొదలైందంటారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నాటకాలు? రాష్ట్ర వ్యాప్తంగా సార్, రాష్ట్ర వ్యాప్తంగా నన్ను కర్నూలు డోన్ తీసుకెళ్లారు సార్. అక్కడ ఓ పెద్ద ఆయన, పేరు మర్చిపోయానండి, ఆయన నన్ను గుర్తు పెట్టుకుని యూట్యూబ్లో సార్, అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మీ యూట్యూబర్ సార్. నిజంగా మీ యూట్యూబర్లకు దండం పెట్టారు సార్. నా నాటకాలన్నీ యూట్యూబ్లో, నేను ఏ రోజు కూడా యాక్ట్ చేస్తూ లేదా యూట్యూబ్ చేస్తున్నాము పద్యం పాడనేది లేదు సార్. నేను ఎక్కడ పద్యం పాడితే అక్కడ పాఠశాల పెట్టించుకోవడం, అది తప్పో ఒప్పో. ఈ చూసిన ప్రేక్షకులు కూడా ఈ పద్యం బాగోలేదు అని లేకుండా ప్రతి పద్యం కూడా, అంటే మా గురుగారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఇక్కడ అయిపోయింది కదా, ఒక పద్యం బాగా పాడేసి రెండో పద్యం ఎప్పుడు పట్టి పరిస్థితులు అది చేయొద్దు, ప్రతి పద్యం నీ మార్కు కావాలి, ప్రతి పద్యంలో కూడా
మనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉండాలి. స్టైల్ ఉండాలి ఆ. అని చెప్పారు. నేనైతే సార్ స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి దిగేంత వరకు ఏ పద్యాన్ని కూడా ఈజీగా తీసుకోండి సార్. ప్రతి పద్యం ఇంపార్టెంటే, అవును. అలా చేస్తాను సార్. దానివల్ల అనంత పద్మనాభ స్వామి ఆశీర్వాదం నాకు. ఎందుకంటే ప్రతి పద్యం ఏ పద్యం పెట్టినా భగవంతుడు ప్రజలు చూస్తున్నారు, బాగుందమ్మా అంటున్నారు. మరి కదిర్లో సార్ మీ ప్రదర్శన చూసి మాకు ఫోన్ చేసి మిమ్మల్ని పొగిడినటువంటి డ్రామాల నాగప్ప గారు సార్ ఎందుకు అంత పొగిడాడు అట్లాంటి ఒక మంచి పద్యాన్ని? సార్ అక్కడ కలికి బాగా అదొక ప్రవాహం సార్ అన్నాడు, అదొక ప్రవాహం సార్ అన్నాడు. అక్కడ సార్ మీ ఏరియా అనంతపురం ఆ ఏరియాకి వచ్చేసరికి ఒక్కసారి ఒక్క స్టేజ్ మీద 6-7 ప్రోగ్రామ్స్ సీన్లు పెట్టేస్తారు సార్. మా దురదృష్టం హరిశ్చంద్రకి వచ్చిన కష్టాలు ఏంటంటే చివరికి అయిపోతుంది. ఇంత జనాలు చూస్తాం, ఎంతో హాయిగా ఉంటది మాకు. మేము వచ్చేసరికి కొంతమంది మాత్రం ఉంటారు. ఎవరో ప్రేక్షకులు ఎవరంటే ఎవరైతే దాని ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళే ఉంటారు. ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మాకు అప్పుడు అనిపిస్తుంది హరిశ్చంద్ర అంటే కష్టాలు అంటే ఇవేనేమో. ఆ రోజు ఈ ముందు పెద్దలందరూ ప్రదర్శన చేశారు, జనాలు తక్కువ అయిపోయారు. వాళ్ళు ఎవరంటే ఫ్యామిలీ ఎంపీ గారు ఉన్నారు సార్, సీఎం రమేష్ గారు ఫ్యామిలీ. వాళ్ళ చుట్టాలు ఎవరు చనిపోతే వద్దంతది నాట. ఆ రోజు నా అదృష్టం ఏంటంటే వాళ్ళ బావలందరూ కూడా ఎదురు కూర్చున్నారు సార్. సీఎం రమేష్ గారు బావాలంటే వాళ్ళందరూ ఎదురు కూర్చొని నా ప్రదర్శన చూడగానే నన్ను పిలిపించుకున్న వాళ్ళు పిలిచి ఇప్పుడు చూడలేదు ఈ అబ్బాయిని అని చెప్పి వాళ్ళు మధ్యలో ఆపేసి నాకు సత్కారం చేసి నేను నిజంగా మరులేను సార్. అది మళ్ళీ అదే పద్యాన్ని పాడి ఎవరు సార్ జనాలు ఎక్కువ వీళ్ళేమన్నారు, జనాలు తక్కువ అయ్యారు సార్ అంటే ఏం పర్లేదు మేమున్నాం కదా ఎవరంటే ఏమన్నా చెప్పేసి నాకు మంచి గౌరవం చేసి ఆ పద్యాలన్నీ కూడా పాడించుకొని కార్డ్సీన్ యాక్చువల్ గా లేదు, ఈ వారణాసి డ్రెస్ లోనే కార్డ్సీన్ పద్యాలన్నీ పాడించారు సార్. ఎక్కడ సార్ అదే సార్ కదిరి దగ్గర చిన్న వెలంపేట సార్. చిన్న వెలంపేట పాడించుకొని సార్ వాళ్ళు ఏమిచ్చారో నాకు తెలియదు. నా జేబులో ఏం లెక్క పెట్టకుండా జేబులో పెట్టి ఒక మారుతి ఏది BMW కారు పంపించి నన్ను స్టేషన్ పంపించారు సార్. అంత గౌరవం చేశారు సార్. కలామ తల్లి అంతే కదా, మీకు కలామ తల్లి అంతగా ఆశీర్వదించింది. కలామ తల్లి మీ గాత్రంలో మీ హృదయంలో లేకపోతే ఇట్లాంటి అభిమానం ఎక్కడ పొందుతుంది, ఎవరికి వస్తుంది? మరి మా ప్రేక్షకుల కోసం ఆ ప్రవాహమైనటువంటి పద్యాన్ని ఎంతో మంది ఫోన్లు చేస్తే నరసింహనాయుడు గారు బా అంటారు, మరి ఎట్లా? దానిలో ఇంకో విషయం సార్, నేను ఎక్కడికి వెళ్ళినా నేను నిజంగా నన్ను ఎక్కువ యూట్యూబ్ లో చూస్తున్నారు సార్. అతి తక్కువ టైంలో నేను వచ్చాను కదా. నేను ఇక్కడ అనంతపురం జిల్లా పెద్దబడుగురు వెళ్ళాను సార్. పెద్దబడుగురు వెళ్తే సార్ కారులో వేసుకొని స్టేషన్ కు 10 కార్లు వచ్చేసారు నాకు. యూట్యూబర్ సార్, నేను యూట్యూబ్ లో చూసామమ్మా నువ్వు ఎక్కడ ఉంటా సార్, నేను పలానా స్టేషన్ లో దిగుతానంటే పాపం వాళ్ళకి ఎంత అభిమానం. స్టేషన్కి వచ్చారు సార్, నాతో పాటు స్టేజ్ వరకు వచ్చారు. వచ్చి ఇది సినిమా హీరోల ఫోటోలు దిగినట్టు పెద్దలు సార్ సెల్ఫీలు సార్. నేను యూట్యూబర్, నేను యూట్యూబ్ ఫ్రెండ్ మీకు అంటే నాకు ఎక్కడ లేని నా ఇంత కష్టం కూడా కలామ తల్లి నాకు ఎంతో సంతోషం అనిపించింది సార్. సరే సార్, అభిమానించినటువంటి ప్రేక్షక దేవులందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఎందుకంటే వాళ్ళు మరువులేని అభిమానం సార్. దేవి భవితవ్యమును ఎవరెరుగుదురు దేవి ఎవరెరుగుదురు చూడు కలికి కలికి రెక్కలు రాని పిల్లలను సాగను భూమిలో
పిల్లలను ఆమె దశించును లేక బలుల పాలు చిక్కును పులాములు ఇలపై ప్రాణులకు వియోగమగుచో వియోగమగుచో ఈ వారిక వారలో చాలా అద్భుతంగా ఎన్నో పాత పాటలు గుర్తుకొచ్చేలాగా మీ ఆలాపన మొదలయ్యింది. ఏ ముగింపు కూడా పాత పాటలతో గుర్తొచ్చేటట్లు స్మరించుకునేటట్లు మీరు ఈ పద్య పఠనం చేసినారు సార్. చాలా సంతోషం. ఇదంతా కూడా మా మురళీ గురుగారు ఇదే సార్. తర్వాత గురుగారు కూడా కొంచెం కొంచెం మోడలింగ్ ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది. ముంత లక్షణ గురుగారు ప్రతి ఒక్కరు ఏదో రకంగా మనకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. మన ఎదుగుదలకు అవన్నీ తీసుకుంటేనే మనం పాలంకృష్ణ గురుగారు కూడా ఎక్కడెక్కడ ఇదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది అని సలహాలు సూచనలు ఆయన కూడా నా ప్రయాణంలో ఆయన తోడ్పాటు కూడా ఎంతో ఉంది సార్. సార్ వారికి కూడా కళాభివందనాలు సార్. మరి భవానీ శంకరుడుగా ఎంతమంది చింతామణులతో మీరు ప్రదర్శించారు? సార్ నేను భవానీ శంకరుడి మధ్యకాలంలో వచ్చిన ఫస్ట్ కేవి పద్మావతి గారితో ఫస్ట్ స్టేజ్ సార్ అది. తర్వాత స్టేజ్లు మన అనంతపురం జిల్లా వనజ్ కుమార్ గారితో. ఈరోజే మా అక్క నెల్లూరు భానుమతి గారు ఆవిడతో కూడా ఫస్ట్ స్టేజ్ ఇది. భవానీ ఫస్ట్ స్టేజ్ నుంచి కూడా భగవంతుడి దయ వల్ల బాగానే ఉందని మీనాటి పెద్దలందరూ కూడా చెప్తున్నారు సార్. బాగుంది సార్. మీకు ఎందుకో సరస్వతి తల్లి కరుణించింది. నిజంగా సార్ బాగా కరుణించింది. మీరు మంచి ఈ కళారంగంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్, వాటన్నిటికీ దూరంగా ఉండి మీరు ఇంకా ఎంతో ఎదగాలని. నాకు తెలిసి మల్కారెడ్డి గారి గాత్రము ఉంది మీకు. కమిటీ పెద్దలంతా అదే అంటున్నారు. నాటకం అయిపోయిన తర్వాత మళ్ళీ మల్కారెడ్డి గారి గాత్రం విన్నామండి చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు సార్
రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కళా ప్రదర్శన చేయాలంటే ఇంట్లో కూడా అనుకూలం ఉండాలి, అవును సార్, ఇంట్లో వారు కూడా సహకరించాలా. తప్పకుండా మరి మీకు ఏ విధమైనటువంటి సహకారం ఉందంటారు? సార్. మా ఫ్యామిలీ సహకారం సార్. మా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేషన్ అంటే జాబ్ పర్పస్ అదే ఎంప్లాయీస్ సార్. అయినా ఈ నాటక రంగం అనేసరికి కొన్ని అలవాట్లు అవుతాయని చెప్పి బాధపడేవారు సార్. మా బ్రదర్ అయితేనేమి, మా అమ్మ నాన్న అందరూ కూడా ఈ అలవాట్లు పడిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం, ఫ్యూచర్ ఇబ్బంది అవుద్దేమని చెప్పేసి అంటే ఒకటే మాట సార్, కొద్ది కాలం వరకు వాళ్ళకి ఇష్టం లేదు. తర్వాత మీలాంటి పెద్దలందరూ కూడా వాళ్ళ టీచర్స్ వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళందరూ కూడా మంచి కళ అంటే ఏమిటనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి నచ్చ చెప్పడం, మా పెద్దలందరూ కూడా, మా రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళతో చెప్పడం. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నీకు ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ మెయింటైన్ చేయడం చాలా కష్టం సార్. ఈ నాటక రంగంలో ఉండి ఫ్యామిలీని చూసుకోవడం అంటే చాలా కష్టం, ఎక్కడో ఉంటాం. ఈరోజు కూడా మా పిల్లల ఎడ్యుకేషన్ కానీ, మా కుటుంబ పోషణ అంతా కూడా మా బ్రదర్, మా తమ్ముడేనండి టీచర్. మా మరదలు పేరు రామకృష్ణ సార్. మా మరదలో యశోద. నిజంగా మా పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా చూసి చదువులో కూడా పెళ్లి చేశారు సార్. మొన్న పెళ్లి చేశారు రీసెంట్గా. నిజంగా చెప్పాలంటే సార్, నా ప్రేమేమీ లేదు సార్. ఏం చేశారు, ఎలా చేశారు, నేను వెళ్ళి కూర్చొని చుట్టంలాగా మొత్తం అంతా కూడా వాళ్ళే చేశారు. ఒక కారు కొని నాకు ఇచ్చారు సార్. కారు కొని డ్రైవర్ని పెట్టుకుని వెళ్ళు, నువ్వేమో స్ట్రైన్ అయిపోకర్లేదు అంటే, స్ట్రైన్ అయితే మందు వేయాలంటారు, మందు వేస్తే రెస్ట్ వస్తుంది అంటారు కదా, అదేం చేయదు, నువ్వు కష్టపడద్దు, డ్రైవర్ని పెట్టుకుని కారు కొని నాకు ఇచ్చారు సార్. నువ్వు ఎక్కడైతే చెయ్యి, మాకు చెడ్డ అవ్వద్దు అని నాకు మా ఫ్యామిలీ అందరూ కూడా సపోర్ట్ చేశారు సార్. మా అల్లుడి సైడ్ చూడ అందరూ ఎంప్లాయీస్ సార్. వాళ్ళు కూడా నాకు అందరూ ఫ్యామిలీ కూడా నాకు సపోర్ట్ చేసి నాకు మంచి సహకారం ఉంది సార్. లేకపోతే ఈ ఫీల్డ్లో తిరగలేము సార్. వాళ్ళు కూడా మరొకసారి మా ఫ్యామిలీకి కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటే, ఎందుకంటే వాళ్ళ రుణం తీర్చుకోలేనిది, అంతే కదా, ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరం. ఎదిగేటటువంటి ప్రతి మనిషికి ఈ రకమైన సపోర్ట్ ఉంటే ఎంతకైనా ఎదుగుతారు. ఆ ఎదిగే క్రమంలో కూడా కొన్ని అలవాట్లు గురయ్యి జీవితాలు పాడు చేసుకున్నటువంటి కళాకారులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ గుణపాఠాలు ఇప్పుడు మనకు పాఠాలుగా మారుతున్నాయి. కాబట్టి మీరు కూడా మీ కుటుంబ సభ్యులు ఏ విధమైనటువంటి ఎదుగుదలను ఆశిస్తున్నారు, ఆ రకంగా ఎదిగి మీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. సార్, నేను నేర్చుకునేటప్పుడు నాటకాలు అంటే తక్కువ నాటక ప్రదర్శనలు ఏ లేవు. నాకు అవకాశాలు కల్పించే వాళ్ళు ముఖ్యంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి సార్. నిజంగా నేను ఈరోజు అలా ఇంట్లో పుట్టిన అబ్బాయిలా ఆ గ్రామం అంతా కూడా సార్. నేను ఎక్కడో పాడితే, ఏ గ్రామం సార్ అదే సార్ అనంతవరం గ్రామం ఒకటి సార్. అనంతవరం గ్రామం ఒకటి సార్. అలాగే పుట్నూరు గ్రామం ఒకటి సార్. దాంతోపాటు మా ఈ గంధవరం గ్రామం ఒకటి, జామి, ముఖ్యంగా జామి ఒకటి సార్. అలాగే ఎన్ని విలేజ్లు పేరుదో ఈ తొందరపాటులో నేను మర్చిపోవచ్చు. అన్ని గ్రామాలలో కూడా నేను ఒక్కసారి పరిచయం ఏంటంటే, మన పక్కన ఇంత మంచి యాక్టర్ ఉన్నాడా అని చెప్పేసి నాకే అవకాశం ఇచ్చి నా ద్వారా అందరిని పిలిపించుకొని నాకు అంత అవకాశం కల్పిస్తున్నారు సార్. మా అనంత పద్మనాభ నాట్య కళా మండలి సార్ మాది. అనంత పద్మనాభ స్వామి మా ఎలవెల్పు. ఆ అనంత పద్మనాభ స్వామి 2 సార్లు, దేవుడి పెళ్ళి ఒకసారి, దీపోత్సవం ఒకసారి జరుగుతుంది సార్. దాంట్లో మాకు అవకాశాలు పుష్కలంగా కలిసి వచ్చాయి సార్. ముఖ్యంగా ఈ నాయకుల్లో మా మండలం ఎంపీపీ గారు రాంబాబు గారు సార్. అలాగే ఎక్స్ఎంపీపీ ఈ మధ్య గ్రామం నుంచి నాగో గారు అయిన, అలాగే మా మాజీ మండల గోపిరాజు గారు, అలా కృష్ణాపురం సర్పంచ్ అన్నమయ్య గారు, ఇలా తదితర పెద్దలందరూ కూడా సార్. ఆ పుట్నూరులో కొంతమంది పెద్దలు ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా సార్ నాకు అవకాశం కల్పించి, ఒక స్టేజ్ అవకాశం రావాలని చాలా కష్టం సార్. మెరిపించినారు మిమ్మల్ని, మట్టిలో మాణిక్యాన్ని మీకు మెరుగుదిద్ది తయారు చేశారు సార్. నేను ఆడుతున్నాను నిజంగా మా మండలం నాయకులు, మా నియోజకవర్గ నాయకులు అందరూ, ముఖ్యంగా సార్ నా బడుకున్నప్పుడు అడిగారు ఎమ్మెల్యే గారు సార్. ఫస్ట్ స్టేజ్ నాది అది. కరోనా టైం అయితే ఆ రోజు నుంచి లాక్డౌన్ పడుతుంది. లాక్డౌన్ అయితే నేను ఇంట్లోనే మా ఇంట్లో విషయాలు అంటే నాటక రంగంలోకి వస్తే మంచిది కాదని చెప్పి మా ఫ్యామిలీ వాళ్ళని కనిచేవారు కదా సార్. మా వాళ్ళందరూ పడుకుని పోయిన తర్వాత రాత్రి 11 గంటలకి ఇలా నాటకం ఆడాను సార్. నేను అది జీవితంలో మర్చిపోలేను సార్. నేను ఆయన స్టేజ్ మీద కూర్చొని, అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా స్టేజ్ మీద కూర్చొని, నువ్వు రావయ్యా, లాక్డౌన్ సార్, అందరూ మూసారు సార్ అని, నేను ఉన్నాను దగ్గరుండి ఆడిస్తానని చెప్పి నేను ఆడించి, అదే స్టేజ్ నుంచి భగవంతుడు మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఏ స్టేజ్కి వెళ్ళినా
మంచి సత్కారాలు, సన్మానాలు, ఆ, ప్రశంసలు. ఆ, అంతకన్నా అన్నిటికన్నా ముఖ్యం సార్, ఆ. నరసింహనాయుడు అంటే ఒక అతి తక్కువ టైంలో నేనైతే ఎంత అనుకోలేదు. అనుకోలేదు. ఎక్కడెక్కడి నుంచో మీ జిల్లాల నుంచి అయితే సార్ రోజు కనీసం ఒక 20 ఫోన్లు వస్తాయి సార్. ఉమ్, 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 మీరు తయారవ్వాలి, ఇంకా అవ్వాలి, ఇంకా అవ్వాలి, మా ఏరియా తీసుకొస్తాం, ఉమ్, మీ పేర్లు చెప్తుంటారు సార్. ఉమ్, ఉమ్, మీది ఇంత అన్నట్లు వచ్చింది, ఇలాగ పెద్ద ఛానల్ అది, దాంట్లో రాలేదని సార్. మా గురువు గారు బాలసుబ్రహ్మణ్యం గారు అయితే సార్ అయితే నన్ను అడుగుతున్నారు సార్, నాకు ఒక టైం లేక వెళ్ళలేకపోయింది సార్, తప్పకుండా ఆ ఛానల్లో కూడా మీ అందరూ చూస్తారని చెప్పడం జరుగుతుంది సార్. మీ ద్వారా అందరికీ పరిచయం అయినందుకు కూడా మీ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు అయి ఉంటారు సార్. తెలియజేస్తున్నాను సార్. మరి మా ప్రేక్షకుల కోసం సార్ ఇంత వేడిగా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ప్రోగ్రామ్ కూడా ఉంది సార్. ప్రోగ్రామ్ మీ మాట కాదనలేక. ఒక భవానీ పద్యాన్ని పాటించి తప్పకుండా సార్, తప్పకుండా. కార్యక్రమాన్ని ముగిస్తాం. తాతల నక్షత్రం కదండి అంటే సార్, ఇక్కడ సార్ చింతామణి ఎంత జరిగినా కూడా ఆవిడేమంటుందంటే నన్ను, శంకరం గారు ఆ, ఏమిచ్చినారు మీరు? ఈ నెలలో ఆ, ఒక్క కాసైనా నాకు ఇచ్చి ఉన్నారా ఆ. అని ఆవిడ అంటుంది సార్. ఉమ్, అంటే సార్ నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నా సర్వస్వం ఆవిడకి ఇచ్చాను కదా, ఉమ్, ఉమ్. ఇంకా నాది ఏముంది సార్. అంత మాట అనేసరికి ఎక్కడ లేని ఫీలింగ్, అది స్టేజ్ మీద చూడాలి సార్. అది కవి గారి గొప్పతనం. గొప్పతనం సార్. ఆ కథను ఆ రకంగా నడిపించడం అనేది ఎలా రాశారు సార్? మహానుభావులు. కాలకూరి నారాయణరావు గారు. దాన్ని మీరు జీవించడం, దానిలో జీవించడం మీ అదృష్టం. మా అదృష్టం సార్. ఆయన అలా చెప్పారు కాబట్టి ఆ ఫీల్డ్లో మాలో కలిగి వస్తుంది. ఉమ్, ఆ, ఏంటి ఇంత చేశాను కదా, ఏమి చేయలేదు అంటదేమని బాధ కలిగి, ఉమ్, ఏమంటే చింతామని ఈ నెలలో ఒక్క ఎర్రని యాగాయనైనా ఇవ్వలేదంటే బా చింతామణి, నేను చేసినవన్నీ ఉమ్. నీకు ఎంతలో మరుపునుగా వచ్చినవి కదా చింతామణి. సరే, ఎక్కడికి వెళ్ళినా అక్కడే చుక్క ఎదురగినప్పుడు నేను మాత్రమే ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేసితే నా చింతామణి దోషులతో తెచ్చిపోసినాను. తండ్రి కట్టిన ఇల్లు చింతామణి, తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించే వస్తువులు చేయించినాను. అత్తవారిచ్చిన మా వివాహ సమయమున అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరగా వ్రాసి ఇచ్చినాను. కులసతి మేని సొమ్ములు అగ్ని సాక్షిగా తాళి కట్టిన కులసతి మేని సొమ్ములు పుస్తతో కూడా కొని వచ్చి నీ ఎదుట గుప్పినాను. కులం వారెల్లా కులం వారెల్ల నీకిది కూడదన్నా. భార్య నూతికి గోతికి పరుగులిడినా లెక్క సాయక నీ ఏడు కుక్కవా కాచుకొని ఇట్టులున్నాను కలికి నేను. కులము వారెల్ల నీది కూడదన్నా. భార్య నోతికి గోతి పరుగులిడినా లెక్క చేయక నీ ఇంటి కుక్కవాలే. కాచుకొని ఇట్టులున్నాను కలికి నేను. చాలా సంతోషం సార్.
మరి కాలాతీతం అవుతుంది, ఇంకా మంది జనాలు ఉన్నారు కాబట్టి సార్ మీకు కూడా నాటకం ఉంది కాబట్టి కొంచెం తొందరగానే ముగించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ మరి మన ఛానల్లో సార్. మీ యొక్క కాటిసీను ప్రదర్శన, సార్ అట్లనే భవానీ శంకరుడు కూడా, అవును సార్, ఈ 2 పాత్రలు కూడా మనం మన తేనె తెలుగు ఛానల్లో ప్రేక్షకులకు అందిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మరి మీరు ఇంకా భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా కాదు 3 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా తెలుగు నాటకాలు ఎక్కడ జరిగినా కూడా అక్కడ మిమ్మల్ని పిలుచుకునేటువంటి అవకాశం ప్రేక్షక దేవుళ్ళు ఇస్తారని కోరుకుంటూ, ఆ కళామ తల్లి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి ఇంతటి చక్కటి సంగీత సహకారం అందించినటువంటి ముంతా లక్ష్మణరావు గారికి, మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బాలు సార్ గారికి, కెమెరామాన్గా ఉన్నటువంటి మన ముంతా పవన్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం. మరి ప్రేక్షక దేవుళ్ళు ఖచ్చితంగా ఇట్లాంటి కళాకారులను మీరు ఆదరించాలి, అవకాశాలు ఇవ్వాలని మా తరపున మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. అలాగే సార్, ప్రతి ఒక్క కమిటీ వారికి, ప్రజలందరికీ కూడా మరొకసారి మా కళాకారుల తరపు, మా తరపు నుంచి, నా తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసా పత్రం మరి పెద్దల సమక్షంలో. సార్ పెద్దలందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఓకే సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తున్నాం. మరి మీరు ఏమైనా స్పందన తెలియజేస్తారా? స్పందన అంటే ఇప్పుడు తరంలో కళారంగం అనబడేది చాలా హీనస్థితిలో ఉంది. అసలు ఈ హీనస్థితిలో ఉండేటప్పుడు ఇటువంటి యువకులు తయారై నాటక రంగాన్ని అభ్యున్నతికి తీసుకెళ్ళాలి అంటే అందులో ఉండేటువంటి మెరుగులేంటి, జిలుగులు అంటే సాహిత్యం, సంగీతం. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా సంగీతానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు, కానీ సాహిత్యానికి ప్రాధాన్యత ఎవరు కూడా ఇవ్వట్లేదు. చాలా మంది అసలు సాహిత్యానికి ప్రాధాన్యత ఉండేది ఒక టైంలో, మా చిన్నతనంలో సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ఆ సాహిత్యం అనబడేది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర తెలుసుకొని సాహిత్యం హత్యం అయిపోతుంది, హత్య అయిపోతుంది. కాబట్టి దాన్ని గురువులుగా ఉండేటువంటి వాళ్ళ దగ్గర నేర్చుకుని ఇంకా అభివృద్ధి అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అలాగే కాకుండా మా తమ్ముడు లక్ష్మణ్ ఉన్నాడు. లక్ష్మణ్ కూడా నాటక రంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి నాకు పరిచయం. అవునవును. అయితే ఎప్పుడు కూడా విద్వత్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా నాకు విద్వత్ ఉంది నేను నేర్పుతాను రా అని ఎవడు పిలవడండి. ఎవడు కూడా అడుక్కొని తినవలసినవి ఏంటంటే ప్రసాదం ఒకటి, విద్య ఒకటి, 2 కూడా అడుక్కొని తినవలసినవి. ఇవన్నీ కూడా అడగకుండా ఏది కూడా మనకు రాదు. కాబట్టి అటువంటి విద్యని సంస్కారంతో, వినయంతో ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారని చెప్పి నా ఆకాంక్ష. కాబట్టి నువ్వు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే నీలో ఉండే డీమెరిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసుకుంటే ఉన్నత స్థితికి వెళ్తావు. నీ కుటుంబం కూడా మంచి పేరులోకి వెళ్తే అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే.